కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గల 60,000 మంది క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్చిలలో కేక్లను పంపిణీ చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో సాయి 40 బిల్డింగ్స్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ నివాసంలో రూరల్ నియోజకవర్గం పరిధిలో గల చర్చిలకు కేక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ జనసేన పార్టీ నాయకులు చర్చిలలో పంపిణీ చేయనున్న కేక్లు, పాస్టర్స్ కానుకలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అన్ని చర్చిల్లో కేక్లు, పాస్టర్లకు గిఫ్ట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పుల్ల శ్రీరాములు, బండారు మురళి, షాండీ, తాటకాయల వీరబాబు, సిరంగ శ్రీను పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్రిస్టియన్ పుట్టినరోజు వచ్చాడు మేము కానీ మా కూటమి నాయకులు, మా జనసేన శ్రేణులు అందరూ కలిసి ప్రతిసారి కూడా గత 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి కూడా ఒక చర్చ్ వచ్చింది, ఒక క్రిస్మస్ వచ్చిందంటే అది మా ఇంట్లో పండగలా కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు పండుగ బుక్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక కేకులు 3-4 సరిపడా తినగలిగే ఒక కేకుని ప్రతి వ్యక్తికి కూడా క్రిస్మస్ రోజు చర్చలు చేరేసి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు స్టార్టింగ్లో అలాగా 200 చర్చలతో స్టార్ట్ అయినటువంటి ఇది అదొక 25-30 స్టార్ట్ అయినటువంటి ఇవాళ 50,000-60,000 దగ్గర సుమారు ఇవాళ జరుగుతా ఉన్నాం. ఇవాళ కాకినాడ రూరల్ మండలంలో అయితే 230 చర్చిల్లో ఇవాళ వేస్తా ఉన్నాం. అలాగే పాస్టర్లు కూడా చిన్న మాకు తోచిన రీతిలో చిన్న గిఫ్ట్లు కూడా పాస్టర్లు కూడా ఇచ్చి గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే కరపమండలంలో గుర్తులు 134 చర్చిల్లో ఇవ్వడం జరుగుతుంది. అలా 134 చర్చిల్లో 14,820 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ రూరల్ మండలంలో 240కి గాను మిగిలిన బ్యాలెన్స్ 240 మందికి గాను 27,850 మంది సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకినాడ అర్బన్లో ఉన్నటువంటి వార్డుల్లో 30 చర్చిలకు కానీ 7,300 మందికి ఈ కేకులు అందరికీ కూడా ఒక ఆనందంలో వాళ్ళతో పాటు మేము కూడా ఒక ఆనందంలో బతుకున్నాం. ఎక్కడికెక్కడ మా పార్టీ యొక్క శ్రేణులు ప్రతి చోట కూటమి యొక్క శ్రేణులతో కూడా కలిసి ప్రతి చర్చ దగ్గరికి వెళ్ళి స్వయంగా వారికి అందజేస్తారని చెప్పి కోరుకున్నాం. ప్రతి 4-3 సంవత్సరాలుగా అలాగే సాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా